అమెరికా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు నోరు తెరిచి ఒక 5 నిమిషాలు సువార్త చెప్తే లక్షల మంది, గొప్పల జనం, చాలా మంది సువార్త విని రక్షించబడిన వాళ్ళు చాలా ఉన్నారు. ఒకప్పుడు మీడియా లేని కాలంలో చాలా మంది కూడా వాక్యాన్ని ఎలా వినేవారంటే రేడియోలో వినేవారు. దానికంటే ముందు రేడియోలో వారు ప్రసంగిస్తూ ఉంటే ఆ రేడియో అలాగే దగ్గర పెట్టుకొని ఆ టైము 4 అంటే 4 ఆన్ చేసుకొని ఏం వింటూ ఉండేవాళ్ళు చాలామంది భక్తులు, వాక్యాన్ని వింటూ ఉండేవారు. అయితే ఇది రేడియో కాలంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. ఎందుకంటే ఆ ఒక్క 5 నిమిషాల ప్రసంగం ప్రపంచంలో ప్రతి చోట అది వినబోతున్నారు. దేవునికి స్తోత్రం. దానికోసం ఎంతో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. టీం అందరితో దైవజనుడు చెప్పేశారు ఏంటంటే, ఇదిగో కరెక్ట్గా ఈ 12 టైంకి చాలా మంది స్లాట్స్ బుక్ చేసుకున్నారు. ఖచ్చితంగా వేల మంది, లక్షల మంది ఉంటారు ప్రపంచవ్యాప్తిగా. మనందరం కూడా అలర్ట్గా ఉండాలి. మరి ఏ ఇష్యూస్ రాకుండా, ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఏ పవర్ ప్రాబ్లమ్స్ రాకుండా మనందరం కూడా సంసిద్ధంగా ఉండాలి అని క్రూకి ఆయన చెప్పేసి ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నారు, ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ప్రసంగం చేస్తున్నాడు. సడన్గా కరెంట్ పోయింది. ప్రపంచం అంతా కూడా రెడీ అవి చూస్తున్నారు. ఎవరు ప్రసంగం? బాబోయ్, ఈ ప్రసంగం ఆకూడదు. ఎందుకంటే ఈ 5 నిమిషాల ప్రసంగం వల్ల ఎంతమంది రక్షించబడతారంట? కొన్ని వేల మంది, లక్షలు రక్షించబడతారు. కానీ ఈ గురువుకి సేవకుడికి భారం తెలుసు కాబట్టి, సేవకుడు ఎన్నో నెలలుగా ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, ఆ భారము ప్రయాసం తెలిసిన ఒక టీం మెంబర్ ఏం చేశారంటే, ఈ బాబోయ్ పవర్ పోయింది, పవర్ పోతే అలాగా, అసలు ఎట్టి పరిస్థితి కరెక్ట్ కదని చెప్పేసి ఆయన ఆలోచించుకొని ఈ పవర్కి ఆ కనెక్షన్ ఏర్పడడం కోసం చూడండి, ఆ వైరు పట్టుకున్నాడు, ఈ వైరు పట్టుకున్నాడు, ఈ కొస్స పట్టుకున్నాడు, అలాగే పట్టుకున్నాడు. 5-10 నిమిషాలు ప్రసంగం చెప్పేసి అంతవరకు అలాగే పట్టుకున్నాడు. 2 చేతులు కాలిపోతున్నా కూడా, మొత్తైపోతున్నా కూడా అలాగే పట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఒక్క ఆత్మని రక్షించబడాలి. ఆ దైవజుడు ప్రార్థన చేశాడు, ఆ దైవజుడు మొర్ర పెట్టాడు, ఆ దైవజుడు ఎంతో భారత సువార్త ప్రకటించాడు. ఇదిగో నేను కూడా వీటిలో ఒక పాలిభాగస్తున్నవ్వాలి, వీటిలో నేను కూడా ఒక మెంబర్గా దేవుని రాజ్యంలో నాకు కూడా ఒక మంచి క్రౌన్ రావాలి అని ఆశతో ఆ 2 కొసలు పట్టుకొని అలా కరెంటు పాస్తున్న క్రమంలో నలిగిపోతున్న వేళ ఇదిగో ఆయనకు షాక్కి గురైపోతా ఉన్నాడు, ఇబ్బంది పడిపోతా ఉన్నాడు. ఇక అది అలా పట్టుకొని కొద్ది క్షణాల్లో ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టేసాడు.